శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. తీరవాణి. పరహితం సుప్రయోజనం కోసమే. పరహితం ఉనర్చడం మన ధర్మం. మనం ఎందుకు లోకహితం జరపాలి? మనం లోకానికి సహాయం చేస్తున్నట్లు పైకి కనిపించినా నిజానికి అది మనం చేసుకునే సహాయం మాత్రమే. పరోపకారం చేయడానికి ఎల్లప్పుడూ మనం ప్రయత్నించాలి. అదే మన ముఖ్యోద్దేశంగా ఉండాలి. కానీ మనం బాగా ఆలోచించి చూస్తే లోకానికి మన సహాయం అసలు అవసరం లేదు. నీ చేత నా చేత ఉపకారం పొందటానికి ఈ లోకం సృష్టించబడలేదు. క్రైస్తవ ధర్మోపదేశంలో ఇలా చదివాను. సుందరమైన ఈ ప్రపంచమంతా చాలా మంచిది, ఎందుకంటే పరోపకారం చేయడానికి మనకిది మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. పైకి చూడడానికి చక్కని ఆశయమే గాని లోకానికి మన సహాయం కావాల్సి ఉన్నదనడంలో సరికాదు. అయినప్పటికీ పరులకు ఉపకారం చేయడమే మన ధర్మం. పరులకు ఉపకారం అనడం అంటే కేవలం మనకు మనమే ఉపకారం చేసుకోవడమే అనే అనుభవంతో అర్థమవుతుంది. నా చిన్నతనంలో నా వద్ద కొన్ని తెల్లని ఎలుకలుండేవి. చక్రాలున్న ఒక చిన్న పెట్టెలో వాటిని ఉంచేవాడిని. ఎలుకలు ఆ పెట్టె నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించేవి. అలా ప్రయత్నించినప్పుడల్లా చక్రాలు గిరగిరా తిరుగుతుండటంతో అవి యథాస్థానంలోనే ఉండేవి. లోకానికి మనం చేసే ఉపకారం కూడా ఇలాంటిదే. ఈ ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కాదు. ప్రతి వ్యక్తి తనకు తానే ఒక లోకాన్ని నిర్మించుకుంటాడు. అంధుడు ప్రపంచాన్ని గురించి భావించడానికి ప్రయత్నిస్తే దానిని గట్టిదిగానో, మెత్తనిదిగానో, వెచ్చనిదిగానో, చల్లనిదిగానో భావిస్తాడు కదా. మనం సుఖంగా ఉన్నప్పుడు జీవితం సుఖంగానూ, దుఃఖంతో ఉన్నప్పుడు జీవితం దుఃఖమయంగానూ భావించడం జరుగుతూ ఉంటుంది. ఇది మనందరికీ అనుభవపూర్వకమైనటువంటి విషయమే. సర్వసాధారణంగా యువకులు ఆశాపూరితులుగాను, వృద్ధులు నిరాశాజనితులుగాను ఉంటారు. యువకులకు జీవితం ముందుంది, వృద్ధులు తమ జీవితకాలం దాటిపోయిందని మొరపెట్టుకుంటూ ఉంటారు. తీర్చుకోలేని అనేక కోరికలకు వారి మనసులో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఏమైనా వీరిద్దరూ కూడా అవివేకులే. మన మనస్థితిని బట్టి, మన దృక్పథాన్ని బట్టి జీవితం మంచిదిగానో చెడ్డదిగానో కనిపిస్తుంది. స్వతసిద్ధంగా అది వీటిలో ఏదీ కాదు. అగ్ని స్వతసిద్ధంగా మంచిది కాదు, చెడ్డది కాదు. శీతాకాలంలో మనం చలికి కాచుకునేటప్పుడు నిప్పెంత బాగుంది అనుకుంటాం. నిప్పు వల్ల మన చేతులు కాలినప్పుడు దాన్ని తిడతాం. అయినా దాని పరంగా అది మంచిది కాదు, చెడ్డది కాదు. మనకి దానివల్ల కలిగే అనుభవం ద్వారా మంచిది చెడ్డది అనే తలపులు మనలో కలుగుతాయి. ప్రపంచ విషయం కూడా ఇలాంటిదే అన్న విషయం మనం అంతా గుర్తుంచుకోవాలి.